ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. మీరేం చేస్తారంటే ఇలా చేపెట్టుకోండి, మీ వేళ్ళని మీరు చూడాలి. ఆ చేయి ఎక్కడ ఉండాలంటే నాకు మీకు మధ్యలో ఉండాలి. మీరు చేపడితే నేను కనపడకూడదు. జాగ్రత్తగా చేయిని చూడండి. చేయి ఏ కలర్లో ఉందో చూడండి, ఏ కలర్లో చేయి ఉందో చూడండి. ఆ చేతి వేళ్ళని గమనించండి. నేను మీకు కనిపిస్తున్నానా? కనిపించట్లేదు. చేయి ఎక్కడే పెట్టి పక్క నుంచి నన్ను చూడండి. నేను కనిపిస్తున్నానా మీకు? నేను కనిపిస్తున్నానా? చేయి మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. మళ్ళీ చేతి వైపు చూడండి, చేతి వేళ్ళని చూడండి. నేను కనిపిస్తున్నానా? కనిపించట్లేదు. మళ్ళీ నన్ను చూడండి, మీకు చేతి వేళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. ఏదైతే మన దగ్గరగా మనం చూస్తున్నామో మన పరిస్థితులు, మన సమస్యలు, ప్రాబ్లమ్స్, మీరు ఏదైతే నన్ను చూస్తున్నారో ఇది మీ లక్ష్యం, ఇవి మీ అవకాశాలు, ఇవి మీ టార్గెట్. మీరు సాధించాలి అన్న నమ్మకం, దృఢమైన నమ్మకం ఉంటే ఏమవుతుంది? మీకు లక్ష్యం కనబడుతుంది. సమస్యలు అంత దగ్గరగా ఉన్న సమస్యలు మీకు కనపడవు. మీ సమస్యలు చుట్టూ మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనపడదు, మీ అవకాశాలు మీకు కనపడవు. అంటే దృఢమైన విశ్వాసం ఉంటే దృఢమైన ఆలోచనలు వస్తాయి. దృఢమైన ఆలోచనలు ఉంటే దృఢమైన ఆచరణ ఉంటుంది. దృఢమైన పనులు చేస్తాం, అత్యద్భుతమైన విజయాలు సాధించగలుగుతాం. అవునా కాదా? ఇవి చెప్పుకునే మాటలేనా? నిజ జీవితమా? కేవలం చెప్పుకోవడానికేనా? జీవితంలో వాస్తవాలా?